ఆ, నమస్తే. నేను తోడ శ్రీకాంత్ కుమార్. థ్యాంక్ యూ డియర్ ఫిల్మ్ డైరెక్టర్ని. చాలా యాంగ్జైటీగా ఉంది అండ్ ఎమోషన్గా కూడా ఉంది. నా పక్కన నా తమ్ముడు ఉన్నాడు, బాలాజీ. ఒక మంచి ప్రయత్నం చేశాము. తెలుగు ప్రేక్షకుల గొప్పతనం ఏంటంటే మంచి సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారు. నెల్లూరు నుంచి కడప, ఇందాక షో అయిపోయింది, దిల్షు నగర్, అన్నిటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకా లాస్ట్లో మనం చెప్పాల్సిన వరల్డ్ బర్నింగ్ విషయం చెప్పిన తర్వాత చప్పలు కొట్టారు థియేటర్లో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక దర్శకుడు కూడా ఫ్రమ్ తోట శ్రీకాంత్ కుమార్ పెన్ అనేది నుంచి నా పెన్ నుంచి వచ్చిన కళానికి చప్పడం మోగాయి. అదేవిధంగా అంత హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే ఆ, మీరు ఇచ్చిన సక్సెస్ని, ఒక మంచి సినిమాకి మీరు ఆదరిస్తున్నందుకు నేను చాలా రుణపడి ఉంటాను. భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి మంచి సినిమాలు చేస్తానని మీ అందరి మీడియా పరంగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఆదరించండి. చిన్న సినిమా అని కాకుండా ఒక కంటెంట్ ఉన్న సినిమా, వరల్డ్ బర్నింగ్ ఇష్యూని ఒక సినిమా, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ చెప్పాము. అందరూ చూసి మాకు మోరల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది. నిజంగా ఇలాంటి మెసేజ్ కాన్సెప్ట్ చాలా తక్కువ వస్తాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంతవరకు చాలా తక్కువ మంది డైరెక్టర్లు మాత్రం ఇలాంటి కాన్సెప్ట్లు తీసుకొస్తారు. అందులో సార్ నిజంగా తోపు అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ మంది, ఎంతమంది తీసినా కూడా ఇలాంటి సినిమాలు మామూలుగా లవ్ స్టోరీ కానీ ఎమోషనల్ కానీ ఇవి మాత్రమే తీస్తారు. ఇలాంటి ఒక మంచి మెసేజ్ కాన్సెప్ట్ రావడం చాలా తక్కువ టైంలో ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ మూవీస్ ఉంటాయి. అలాగే సినిమాకి సంబంధించి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, నిజంగా హీరో కానీ అసలు దయాబా పటేల్ కానీ వాళ్ళ కాంబినేషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ రొమాంటిక్ కూడా, ఒక లవ్ లో ఎంత రొమాంటిక్ ఉండాలి అనే సిచ్యువేషన్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. అలాగే మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి మన హీరో తెలుసు, మన శ్రీహరి గారు మీ అందరు తెలుసు. శ్రీహరి గారు ఫ్యామిలీ నుంచి వచ్చాడు ధనుష్ అనమాట. నిజంగా ఫస్ట్ సినిమాతో ఈజ్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపించింది. అంటే సినిమా చూసినంతసేపు వేరే లెవెల్ అనుకుంటే మాత్రం ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు చూసినా, కాన్సెప్ట్ అద్భుతం. అలాగే కెమెరామెన్ గారు ఆ లొకేషన్స్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ అద్భుతం. అంటే సినిమా చూసినప్పుడు కూడా ఆ ఫ్రేమ్స్ పెడతాప్పుడు చాలా మంది ఏంటంటే సినిమా అనిపిస్తుంది, నాకు ఎక్కడ సినిమా లెక్క అనిపించలే. ఆ కెమెరామెన్ గారు చూపించిన పనితనం కూడా రియాలిటీ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్లుగా అంటే అంత అద్భుతంగా తీసుకొచ్చారు. కానీ ఇది రియల్ గా జరిగిన స్టోరీ అనమాట. మన వల్ల మనకున్న ఒక చెడు ఏదైతే ఉంటుందో, మనకి ఒక చాలా మంది సిగరెట్ కానీ డ్రింక్ కానీ చాలా మంది చేస్తుంటారు, అంటే అవతలలోనికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉంటుంది అనే దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. చాలా మంది ఏంటంటే పబ్లిక్ లో పక్కన చూసుకున్నా ఎటు చూసుకున్నా అరే ఇంతలో ప్రాబ్లం అవుతుంది అనేది ఎవరు ఆలోచించారు. అలాంటి మనం చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎంతమంది ఎన్ని స్ట్రగుల్స్ పడతారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూ అయితే అనేది ఒక మంచి కాన్సెప్ట్ భయ. ఇలాంటి కాన్సెప్ట్ చాలా తక్కువ వస్తే ఒక మంచి సినిమా తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ డియర్, చూడడం జరిగింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ అండ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము. చిన్న సినిమా కాదు, ఇది ఒక బెస్ట్ సినిమా. చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ గారు వండర్ఫుల్ మూవీ, కంగ్రాచులేషన్స్ ఫర్ ది సక్సెస్. చాలా బాగుంది. హెబ్బా గారి గురించి మనం చెప్పని అవసరం లేదు, తన పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ ధనుష్ గారు, మన హీరో గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు ఫస్ట్ మూవీలా లేదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ హీరో లాగా యాక్ట్ చేసిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అసలు ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ అనేది ఎక్కడ తగ్గలేదు. స్టోరీ కాన్సెప్ట్ పరంగా మాత్రం ఒక మంచి మెసేజ్తో పాటు ఒక మంచి, నాకు ఒక సీన్ కూడా బోర్ కొట్టకుండా అరే ఒక మెసేజ్ ఇచ్చిండు, ఆ మెసేజ్ ఫిలిం కాకుండా టెన్షన్ ఉంటుంది, అరే నెక్స్ట్ సీన్ ఏమవుతుంటుంది అని. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ కూడా ఒక వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకెళ్తారు. చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ డియర్. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు తన ఇచ్చిన ఏదైతే క్యారెక్టర్ ఉందో దానిలో 100% ఇచ్చిర్రు. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయినా. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు బాబా కల్లూరి, నేను ఆర్టిస్ట్ని. ఈ మూవీలో థ్యాంక్ యూ డియర్లో డాక్టర్ క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తోట శ్రీకాంత్ కుమార్ గారికి, అలాగే శేఖర్ అవలపాటి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ సినిమా అండి మంచి మెసేజ్ ఓరియంటల్ సినిమా అండి. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చూడవలసిన చిత్రం. ఎందుకంటే ఒక చిన్న పిల్లడు హార్ట్ టచింగ్ అండి ఆ సీన్ మాత్రం. ఆ హాస్పిటల్ ఆ చిన్న బాబుని పెడుతుంటే మాకే గుండెల్లో కొంచెం ఇదిగా అనిపించేసింది. ఎందుకంటే మనం ఏ పాప మెరుగని చిన్నపిల్లల ఇంట్లో మనం తాగే స్మోక్ కానీ, తాగే లిక్కర్ కానీ, తాగే గంజాయి కానీ ఏదైతే ఉందో ఇది అరికట్టితే, మన ఇంటి నుంచే మొదలు పెడితే ఇది ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా మంచిగా ఉంటారు. ఎందుకంటే ఇది ఏదైతే ఇంట్లో స్టార్ట్ అయ్యిందో అది హాస్పిటల్ వరకు వెళ్ళి ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వరకు వస్తుంది. కాబట్టి ఇది మన ఇంటి నుంచే అరికడితే సమాజం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారండి. ఈ మధ్య గంజాయి వల్ల కానీ
పొగాకు వల్ల కానీ లిక్కర్ వల్ల కానీ సమాజం అంతా చాలా పాడైపోతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ గారు సమాజాన్ని ఎలా బాగు చేయాలి, సమాజంలో మార్పు ఎలా తీసుకురావాలి, ప్రజలను ఎలా ఒక మనిషిని ఒక మనిషిలాగా ఎలా ట్రీట్ చేయాలి, ఒక మంచి ఫ్యామిలీ, ఒక ధనుష్ గారు కానీ, అలాగే హెబ్బా పటేల్ గారు కానీ, నాగమహేష్ గారు కానీ, ఇలా రవి గారు కానీ వాళ్ళకు సరిపోయే క్యారెక్టర్స్ ఇచ్చి ఆ సినిమాలో అందరికి కూడా మంచి కంటెంట్ కానీ మంచి మెసేజ్ కానీ డైరెక్టర్ గారు ఇచ్చారు. నిజంగా తోట శ్రీకాంత్ సార్ నిజంగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. ఈ టైంలో ఇలాంటి సినిమా రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా డాక్టర్ క్యారెక్టర్ కూడా అందులో చాలా బాగుంది సార్, చూసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మార్పు రావాలి, అందరూ బాగుండాలి. హాయ్ అండి, ఇప్పుడే థ్యాంక్ యూ డియర్ సినిమా చూసాము. చాలా చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు సార్ మీరు. ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి సినిమా తీయడం చాలా గ్రేట్ సార్. మీరు అయితే ఇట్లా ఎన్నిసార్లు చేసినా మన జనాలు అనేది ప్రజలు అనేది మారరు సార్. కానీ ఈ సినిమా చూసన్నా ఇప్పటి నుంచైనా అబ్బాయిలు అనేది ఒక మంచిగా నేర్చుకోండి. సిగరెట్ తాగడం వల్ల మనకే కాదు పక్కన వాళ్ళకి కూడా ప్రమాదం అని ఒక గొప్ప మెసేజ్ అయితే చూసాం భయ్య ఈ సినిమాలో. అయితే హీరో క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది. అబ్బాయి పటేల్ క్యారెక్టర్ కానీ చాలా చాలా బాగుంది. తన లుక్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది. తన యాక్టింగ్ గురించి మనకు తెలిసిందే, కానీ ఈ సినిమాలో చాలా చాలా బాగా చూపించింది. తనని సిగరెట్ ఎలా మానిపించాలనేది కూడా చాలా చాలా బాగా చూపించింది. కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా ఇన్వాల్వ్ అయి చేశారు భయ్య ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు కూడా అది కూడా సమాజంలో జరిగే అమ్మాయిల గురించి కూడా చాలా బాగా చూపించారు సార్. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే సమాజంలో జరుగుతుంది సార్. అలాంటిది ఒక మెసేజ్ అనేది చూపించారు. కానీ ఈ సినిమా చూసి ప్రజలు ఎంతో కొంచెమన్నా మారాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా ఈ సినిమా వచ్చి వాచ్ చేయండి, ఫ్యామిలీతో వచ్చి చూడండి. మీ దగ్గర నుంచే మొదలు పెట్టండి సార్. ఈ సిగరెట్ తాగడం అనేది తాగకుండా మానేయండి సార్. ఇప్పుడన్నా ఈ సినిమా చూసన్నా నేర్చుకోండి అని నేనైతే గట్టిగా అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏ మాత్రం తగ్గకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా తీశారు సార్. అందరు క్యారెక్టర్ కూడా బాగా ఇన్వాల్వ్ చేశారు సార్. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా మంచి కంటెంట్తో తీయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా క్యాజువల్గా వచ్చి థియేటర్లో ఏ సినిమా చూద్దామని చెప్పేసి వచ్చాను. చూస్తే థ్యాంక్ యూ డియర్ అనేది ఒకటి ఉంది. మూవీ పోస్టర్ చూసి వచ్చాను. మూవీ చూసిన తర్వాత ఎవరి హీరో అని తెలుసుకుంటే ధనుష్ అంట పేరు. ధనుష్ అంటే ఎవరని తెలుసుకుంటే శ్రీహర్ అన్న, మన శ్రీధర్ అన్న వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి అన్నారు. ఎక్సలెంట్గా అసలు శ్రీహరాన్ని కలిపి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు హీరో. యాక్షన్ కూడా చాలా బాగుంది. శ్రీహరన్ ప్లేస్ని రీప్లేస్ చేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. అంటే స్మోకింగ్ గురించి, పాసివ్ స్మోకింగ్ గురించి, పాసివ్ స్మోకింగే కాకుండా ఇంకా అమ్మాయిలు పడుతున్న ఇబ్బంది గురించి కూడా చాలా బాగా, సొసైటీలో ఇబ్బంది పడుతున్న గురించి చాలా బాగా చెప్పారు. దీంట్లో మంచి ఓరియంటెడ్ మూవీ ఇది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. సొసైటీలో కూడా మనం ఏం జరుగుతుంది అన్నది మన కళ్ళగట్టుకున్నట్టుగా ఉంది ఈ మూవీ. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ కూడా ఇది. అన్న ఇప్పుడే చూశాను థ్యాంక్ యూ డియర్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. మనసును కదిలించిన ఎమోషనల్ డ్రామా సినిమా అనమాట. చాలా చాలా బాగుంది. ఒక మెసేజ్తో వచ్చారు డైరెక్టర్ గారు. ఒక మంచి మెసేజ్తో ఒక సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ అవి ఎంతవరకు తీసుకెళ్తాయని చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో హెబ్బా పటేల్ గురించి చెప్పుకోవాలి. తనైతే చాలా బాగా చేసింది. అది ఇంతకు ముందు కూడా పెద్ద హీరోయిన్ అయినప్పటికీ ఈ సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టు ఇన్వాల్వ్ చేసింది. తన గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. అంత బాగా చేసింది. ఇక రేఖా నిరోష గారు జాను అనే పాత్రలో ఒదిగిపోయింది. అంత బాగా చేసింది. తన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనమాట. ఈ సినిమాకి పెద్ద ప్లస్ కూడా తనే. అలాగే హీరో గారు ధనుష్ గారు ఇంటర్వ్యూలో విన్నాను శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి వచ్చారనుకున్నాను. కానీ ఆ ఫ్యామిలీ నుంచి వస్తే ఎలా ఉంటారనేది ఆ హీరో గారి లుక్స్లో కానీ డైలాగ్స్లో కానీ చాలా బాగా చేశారనమాట. సో ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి. లాస్ట్లో ఈ ఛత్రపతి శేఖర్ గారు ఆడపిల్లల గురించి చెప్తారు ఒక మెసేజ్. ఆ మెసేజ్ అయితే నిజంగా అందరికీ నచ్చే పాయింట్, గూస్ బంప్స్ వస్తాయి అనమాట ఆ సీన్ మటుకు. అందరూ చాలా బాగా చేశారు. ఈ అన్న కూడా చాలా బాగా చేశారు కామెడీ క్యారెక్టర్. అన్నీ ఉన్నాయి అనమాట సినిమాలో. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కాకుండా, సాంగ్సే కాకుండా, కామెడీతో పాటు ఒక రొమాంటిక్ డ్రామా సినిమాని ఇంట్రెస్ట్గా తీసుకెళ్లారనమాట సినిమా మొత్తాన్ని. సో అందరూ తప్పకుండా చూడండి థియేటర్కి వచ్చి. చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కష్టపడి తీశారు. ఎక్కడ తగ్గకుండా మంచి మంచి ప్రోడక్ట్ని ఇచ్చారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అని వదిలేయకండి. ఒక మంచి సినిమా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ డియర్ సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. సినిమాలో చాలా హార్ట్ ఫెల్ట్ ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. మనకు తెలుసు హీరో ధనుష్ గారు అంటే ఒక శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చారు.
ఆ బ్లడ్ పవర్ అనేది ఏందో మనకి ధనుష్ గారి యాక్టింగ్ లో మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా హెబ్బా గారు యాక్టింగ్ యాజ్ యూజువల్ మనకు తెలుసు, చింపి పడేస్తుంది అని చెప్పేసి. టోటల్ ఓవరాల్ గా సినిమా చూసుకుంటే మన ఛత్రపతి శివాజీ గారు అమ్మాయిల గురించి మాట్లాడడమైనా సరే, మన రేఖ గారు జాను క్యారెక్టర్ చేశారు, ఇంకా చాలా బాగుందండి. సో ఓవరాల్ గా ఎలా చూసుకున్నా ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో లైక్ ఈ ప్రపంచంలో సిగరెట్ అనేది ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేయడం, ఎలా అంటే అలా స్మోక్ చేయడం జరుగుతుంది. కానీ మనం స్మోక్ చేసిన టైంలో పబ్లిక్ ప్లేస్ లో మనం స్మోక్ చేస్తుంటే దాని వల్ల ఎంతమంది ప్రాబ్లమేటిక్ అయిపోతున్నారు. చిన్నపిల్లలను చూడట్లేదు, ముసలోళ్ళని చూడట్లేదు, అందరూ ఈ మధ్యలో సిగరెట్ అనేది లైక్ ఒక పబ్లిక్ ప్లేస్ గా తాగుతున్నారు. ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ సార్ గారు అయితే లైక్ పెద్ద పెద్ద సినిమాలు మనం చూస్తాం, కానీ ఆ సినిమాలో అసలు మీనింగే లేదు. అది చిన్న సినిమా అయినా సరే ఒక హార్ట్ ఫెల్ట్ మెసేజ్ అనేది ఈ సినిమాలో మనం చూసాము. లైక్ సిగరెట్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ తాగకుండా ఉండడం, టోటల్ ఓవరాల్ గా చూస్తుంటే ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరు ఫ్యామిలీతో చూడాలి. లైక్ సిగరెట్స్ అనేది ఒక పబ్లిక్ ప్లేస్ లో తాగడానికి ఒక వార్నింగ్ చేసే సినిమా అని చెప్పేసి నేను అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ డియర్ మూవీ చూడడం జరిగింది. ఇది ఒక మనసును కదిలించే ఎమోషనల్ మూవీ. హెబ్బా యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రేఖ అయితే జాను క్యారెక్టర్కి బాగా సెట్ అయింది. డైరెక్టర్ గారు బాగా డైరెక్ట్ చేశారు మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్, బీజిఎం, మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు సిగరెట్ తాగడం గురించి మంచి మెసేజ్ అయితే ఇచ్చారు ఈ మూవీ ద్వారా. మూవీ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా, థ్యాంక్ యూ డియర్ సినిమా చాలా అద్భుతంగా తీశారు భయ్యా. డైరెక్షన్ మాత్రం డైరెక్టర్ గారు. అండ్ హీరో గురించి చెప్పాల్సి వస్తే సిఆర్ఈ ఫ్యామిలీ నుండి వచ్చారు భయ్యా ధనుష్ అనే హీరో గారు. మామూలుగా చేయలేదు పర్ఫార్మెన్స్. ఫస్ట్ సినిమా కానీ ఒక బ్లాక్ బస్టర్ లాగా అంటే యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మామూలుగా లేదు. యాజ్ యూజువల్గా హెబ్బా పటేల్ గారు గురించి చెప్పిన అవసరం లేదు, మనకు వాళ్ళు చాలా మూవీస్లో చూస్తుంటాం. యాక్టింగ్ లెవెల్స్ మాత్రం వేరే అంటే వేరే చూపించారు. అండ్ ఇది వచ్చేసి ఒక మనసుకు కదిలించే సినిమా భయ్యా. ఇది ప్రతి ఒక్కరూ అంటే ఫ్యామిలీతోని ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే సినిమా. ఇంకోటి ఏంటంటే ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే స్మోకింగ్, డ్రింకింగ్ అంటే తాగడం ప్లస్ అంటే సిగరెట్ కానీ లేకుంటే మందు తాగడం కానీ వ్యసనం అనేది మనకు తెలుసు అందరికీ. కానీ మనం తాగితే వాళ్ళు హ్యాపీగా సరదాగా ఉంటుంది అనుకుంటారు, కానీ పక్కన వాళ్ళని చూసుకోరు. ఇంట్లో పిల్లలు అయితే ఏంటి, లేకుంటే ఏదైనా రెస్టారెంట్లకు వెళ్తే కానీ ఇలా ఫ్యామిలీస్కి వెళ్ళినప్పుడు సిగరెట్స్ కానీ మొగేసి చాలా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ప్లస్ చిన్నపిల్లలు అయితే ఆ శ్వాస వాళ్ళ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎలా చనిపోతున్నారని బాగా చూపించారు సమాజానికి. ప్రతి ఒక్కరు అంటే సినిమా అనేది ఒక కదిలిస్తా అంటారు కదా, నిజంగా సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన అంటే సినిమాలు చూసి అలవాటు అయిపోతాయి కదా. సో ఇది కూడా ఖచ్చితంగా చూపించారు సమాజానికి. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటాను. ఎందుకంటే డైరెక్టర్ తీసిన విధానం కానీ, బీజిఎం స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి చాలా చక్కగా చూపించారు భయ్య. ముఖ్యంగా చెప్పాలంటే జాను అనే పాత్రలో రేఖ నిరోష గారు యాక్టింగ్ చేశారు భయ్య. పర్ఫార్మెన్స్ అసలు జీవించేశారు భయ్య, ఒదిగిపోయింది, తను అద్భుతంగా చేసింది భయ్య. ముఖ్యంగా చెప్పాలంటే జాను అనే పాత్రలో రేఖ నిరోష గారు యాక్టింగ్ చేశారు భయ్య. పర్ఫార్మెన్స్ అసలు జీవించేశారు భయ్య, ఒదిగిపోయింది, తను అద్భుతంగా చేసింది అన్న. ఇప్పుడే చూసానన్నా థ్యాంక్ యూ డియర్ మూవీ అన్న ఏ మూవీ అన్న నిజంగానా చెప్తున్నాం కదన్నా. శ్రీకాంత్ గారు మాత్రం డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా తీశారన్న. ఆ రొమాంటిక్ ఏంటి, ఆ లవ్ స్టోరీ ఏంటి, ఫస్ట్ అప్ నుంచి మాత్రం భలే కలిపారన్న. చెప్తున్నాం కదన్నా, ఇంటర్వ్యూల తర్వాత ఉంటుందన్న, 20 నిమిషాలు ఉంటుందన్న. 20 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా చూడాలన్నా. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న, మామూలు మెసేజ్ కాదన్నా. మనం సిగరెట్లు కాల్చి ఎక్కడ పడితే అక్కడ కాల్చి వాటి వల్ల ప్రాబ్లం ఏదో ఎదుర్కొంటున్నాం అన్న, చనిపోతున్నారన్న. మంచి చెప్తున్నాం కదన్నా, గుడ్ మెసేజ్ ఉన్న సినిమా అన్న. దయచేసి మాత్రం అన్న పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా థియేటర్కి వచ్చి మీరు 10 మంది చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటానన్న. ఏదన్నా ఉందన్నట్టే అన్న, ఎప్పుడో వస్తాయన్న మంచి మంచి సినిమాలు, కానీ ఇప్పుడు వచ్చిందన్న మన థియేటర్కి వచ్చిందన్న. థ్యాంక్ యూ డియర్ మూవీ అన్న. ఖచ్చితంగా థియేటర్కి మాత్రం అందరిని కూడా రప్పించి అందరూ కూడా మెసేజ్ ఉన్న సినిమాని చెప్పి మీరు చెప్తారని మంచి కోరుకుంటున్నానన్న. అందరు క్యారెక్టర్లు మాత్రం చాలా బాగా చేశారన్న. యాబా పటేల్ మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరగదీసిందన్న. అలాగే డైరెక్టర్ మన హీరో గారి క్యారెక్టర్ ఉంటుందన్న, న్యాచురల్గా అన్న. యాక్టింగ్ అనుకుంటాం కానీ న్యాచురల్గా న్యాచురల్గా ఉందన్న యాక్టింగ్. మరి నాగమహేష్ గారి యాక్టింగ్ అన్న, నాగమహేష్ గారి యాక్టింగ్ కూడా సూపర్ అన్న. ఛత్రపతి శేఖర్ గారి యాక్టింగ్ కూడా ఇంకా సూపర్ అన్న. అలాగే చెప్పుకుంటూ పోతే అన్న సినిమా ఎక్కడ కూడా బోర్ అనిపించదు అన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. దయచేసి మాత్రం థియేటర్కి మాత్రం అందరూ కూడా ఈ నెల ఆగస్టు 1 2025 రిలీజ్ అయింది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూసి మీరు కూడా 10 మందికి చెప్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్ డియర్ తోట శ్రీకాంత్ గారు. చాలా మంచి నో స్మోకింగ్ మీద మంచి కాన్సెప్ట్ తీసుకొని హెబ్బా పటేల్ గారిని కానీ ధనుష్ గారిని కానీ తీసుకొని మంచి పర్ఫార్మర్ని మంచి టెక్నీషియన్స్ తీసుకొని చాలా బాగా చేశారండి సినిమా. త్రూ అవుట్ ద మూవీ ప్రాపర్ నీట్ డైరెక్షన్తో పాటు అండ్ రేఖా నిరోష్ గారి పర్ఫార్మెన్స్ చాలా మూవీస్లో చూసాను. రేఖా నిరోష్ గారిని కూడా ఆవిడ జాను అనే పాత్రలో చాలా బాగా చేశారండి. నీట్ అంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్న
క్యారెక్టర్ చాలా బాగా చేశారు. సేమ్ టైం మన ధనుష్ గారిది కానీ పర్ఫార్మెన్స్, బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ డివిజన్ డైరెక్టర్ గారిది కానీ ప్రాపర్ విజన్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ని ఇంట్రెస్టింగ్ వేలో తెరకెక్కించారు. దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సుభాష్ ఆనంద్ గారిది కానీ, సాంగ్స్ కానీ, పిక్చరైజేషన్ కానీ, టెక్నికాలిటీస్ కానీ మన మహాలక్ష్మి ప్రొడక్షన్స్ మీద ప్రొడ్యూసర్ గారు బాలాజీ రెడ్డి గారు, పప్పు బాలాజీ రెడ్డి గారు చాలా ఖర్చు పెట్టారు సినిమాని. చాలా నీట్గా ఉంది ఫిల్మ్, మస్ట్ వాచ్ అండి, ఫ్యామిలీతో చూడవచ్చు సినిమా. I just saw this film called Thank You Dear. It is made by director Shrikant Kumar. It is a very nice film. It has very great content. We don't see these kinds of content in present cinema, but it has a very nice message around the smoking, no smoking. If you see this film, it is going to impact many people who are going to who actually wanted to quit smoking. People should watch these kinds of cinema, and we should promote this kind of cinema because it has a content. It has a content that going to reach millions of audience, and the story is told in such a way that it has crime, it has nice beautiful songs, and it has lots of drama. My best wishes to director Shrikant Kumar, and audience should go to theater and watch this film. Thank you so much.